Watch full episodes on Jio Hotstar. ఐదో రాయి నాకెందుకు దొరకటం లేదు. అది ఎలా కనిపెట్టాలి? ఇది ఏంటి కొత్త సమస్య? సమయం వేరే మించిపోతుంది. నా వ్యూహం నా చెయ్యి దాటి పోకూడదు. ఈ ఐదో రాయి మనకి ఎక్కడుందో తెలియటం లేదు. ఆ ఐదో రాయి నాకెందుకు దొరకటం లేదు. ఎక్కడైతే నేను ఈ పవర్ ని యూజ్ చేస్తానో అనేకంగా ఇప్పుడు ఏదో దారి దొరకపోతుందనుకుంటా. ఏదో దారి మనకి దొరుకుతుంది. దొరికేసింది. అగ్నిశక్తి రాయి. హెరోషియస్, మీరేం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఆ రాయిని మాకు తిరిగి ఇచ్చేయండి. సూర్యుడు ఉదయించేలోపు ఆ రాయి కరెక్ట్ గా పెట్టకపోతే ప్రపంచం అంతమవుతుంది. చూడు, చూసావా? ఎక్కడైతే నేను ఈ పవర్ ని యూజ్ చేస్తానో అక్కడంతా క్షణాల్లో అన్ని వస్తువులు మాయమైపోతాయి. చూసావా? నా శక్తిని చూసావా? ఇప్పుడు నేను ఈ లోకానికే అధిపతి, ఈ ప్రపంచానికే అధిపతి. ఇప్పుడు నువ్వు మాత్రమే కాదు, ఇంకెవరూ కూడా నన్ను నాశనం చెయ్యలేరు. ఎవరి వల్ల కాదు. తాడు వెలిగింది, కానీ బలం మట్టికి తగ్గలేదు. నిప్పు నిప్పు, మేము కాలిపోతాం. రుద్ర, ఏదో ఒకటి చేయి. రుద్ర,
వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. Zibajska Puštino! వద్దు రుద్ర, నా రాయి, నేను నిన్ను వదలను. మనసుంటే మార్గం ఉంటుంది. వీళ్ళు ఇంకా ఎంతసేపు అని దెబ్బలాడతారు. సూర్యగ్రహణం వరకు అయిపోతుంది ఇప్పుడు. ఇంతమంది రుద్రాల ఒకటిగానా? నువ్వు ఏమి చేసినా సరే ఇవాళ మట్టికి నువ్వు తప్పించుకోలేవు. ఎలికి పిల్లితో ఆడటం మాటలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నా కల నెరవేరబోతుంది. ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు, ఎవరు కూడా. రుద్ర, ఏదైనా ఆఖరి ఆశ ఉంటే చెప్పు, నెరవేరుస్తాను నేను. నేను ఇదొక్కడే చెప్పాలనుకుంటున్నాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించుకు హెరోషియస్. మార్గం ఉంటుంది. ఇప్పుడు 5వ రాయిని మనం ఎక్కడ పెట్టాలో చూడాలి. రుద్ర, 5వ రాయిని పుస్తకం మీద పెట్టు. ఓకే, దారి దొరికింది. మనం దీన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. అక్కడుంది పిరమిడ్. మనం అక్కడే ఈ రాయిని పెట్టబోతున్నాం. సూర్యగ్రహణం పూర్తి కాబోతుంది. మనకి సమయం చాలా తక్కువగా ఉంది. త్వరగా వెళ్ళు రుద్ర. బుక్ లో ఉండే డయాగ్రామ్ లాగా 4 సైడ్లో 4 రాళ్ళు, ఇంకా పైన ఒకటి. మీరు 4 సైడ్లో పెట్టండి, నేను పైన పెడతాను. ఇలా చూడు, నువ్వు లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు కదూ, అది ఎప్పటికీ జరగనివ్వను. Zibajska stone fixito. రుద్ర, ఇంకా ఓటమిని ఒప్పుకోలేదు. హెరోషియస్, రాయిని పైన ఫిక్స్ చేయండి, లేదంటే మనమందరం అంతమైపోతాం. కాదు, ఇప్పుడు నువ్వు నాకు ఆ 4 రాళ్లని ఇవ్వు, లేదంటే నేను మీ అందరిని నాశనం చేస్తా. రుద్ర, అలా చూడు, సూర్యగ్రహణం పూర్తి కాబోతుంది. ఈ సూర్య వెలుతురు నన్ను కాల్చేస్తుంది. లేదు లేదు రుద్ర, రుద్ర, దీన్ని ఆపు.
నువ్వు మమ్మల్ని మా లోకాన్ని కాపాడావు. నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావట్లేదు. రుద్ర, నీకు చాలా కృతజ్ఞతుణ్ణి. నువ్వు నా నగరాన్ని కాపాడి నాకు ఇచ్చేశావు. నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించు రుద్ర. నా కుటుంబాన్ని కాపాడుకుంటం కోసమే నేను అటువంటి కార్యాన్ని చేశాను. మరేం పర్లేదు, ఏం జరిగినా మన మంచికే. అలాగే మనం అందరం బాబాదీన్ సార్ కి థ్యాంక్స్ చెప్పాలి. అతను లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. రుద్ర, ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చేసాం, కానీ మనం ఎలా తిరిగి వెళ్తాము? దాని గురించి మీరు బాధపడకండి. సుమారుగా నాకు కూడా కొంచెం మ్యాజిక్ తెలుసు. అది కాకుండా మిమ్మల్ని ఎలా తిప్పి పంపించాలో నాకు కూడా తెలుసు. దానికి ముందు కొన్ని రోజులు హాయిగా మీరు కొన్ని రోజులు మా కుటుంబంతో గడపాల్సి ఉంటుంది. అవును రుద్ర, నువ్వు కాదనుకో. నేను నా కొడుకు కొన్ని రోజులు నీతో ఉండాలని ఇష్టపడుతున్నాం. మేము నీకు అన్ని చోట్లని చుట్టూ చూపిస్తాం. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ రుద్ర. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నా యజమాని నాశనం అయ్యారు. ఇప్పుడు నేను అనాథనైపోయాను. మీరు కనుక మీ దర్బార్లో నన్ను పనికి పెట్టుకుంటే బాగా పని చేస్తాను. నా తల మాత్రమే లూంబీన్ కాదు, నా తలలో కూడా బోల్డ్ అని తెలివితేటలు ఉన్నాయి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.